హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు కాలీఫ్లవర్ మసాలా ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రైని మీరు రైస్ కానీ, చపాతి కానీ, దోశ కానీ, రాగి సంగటి, సాంబార్, రసం, వేడి అన్నంలో తీసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీకు మంచి టేస్ట్ వచ్చి తీరుతుంది. ఇప్పుడు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ పావు కేజీ, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 5, కారం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కొత్తిమీర కలమాకు తగినంత, సాల్ట్ తగినంత. మిగతా ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మీకు ముందు చెప్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని కొద్దిగా నీళ్లు వేడి చేసి, నీళ్లు మరిగిన తర్వాత కాలీఫ్లవర్ని నీళ్ళలో వేసి 80% మెత్తగైనంత వరకు కాలీఫ్లవర్ని ఉడికించండి. కాలీఫ్లవర్ మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని మనం మసాలాను ఫ్రై చేసుకుందాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 స్పూన్, ఎండుమిర్చి 2, జీడిపప్పు 8, మిరియాలు 10, లవంగాలు 4, ఇలాచి 4, దాల్చిన చెక్క 2 ఇంచులు, జీరా 1 స్పూన్. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయదండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. 2 నిమిషాల తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసి మెత్తగా పొడిగా చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని సగం పొడి ఒక బౌల్లో తీసుకొని సగం పక్కన పెట్టి, ఇప్పుడు సగంలో పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకొని కలిపి కొద్దిగా నీళ్లు పోస్తూ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. మనం మధ్యలో కారం ఏం వేయమండి, ఇప్పుడు వేసిన కారమే సరిపోతుంది. ఇలా వాటర్లో మీరు మసాలా వేసినప్పుడు టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఆ మసాలాను కాలీఫ్లవర్ వేసి మ్యారినేట్ చేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేయండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ 50% మాత్రమే మనకు మగ్గాలండి. త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేయాలి. ఉల్లిపాయ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఉల్లిపాయలు వేసి కలిపి
ఒక 3 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మూడు నిమిషాల తర్వాత చూడండి వాటర్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా వేసి పచ్చిమిర్చి కళ్యామాకు వేసి మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. కూర గట్టిపడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ పోయండి. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుంది. ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు మన కాలీఫ్లవర్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఇంకొక నిమిషం మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తొందరగా మీకు అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక నిమిషం అయిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. కాలీఫ్లవర్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.